ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్స్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ను ఒకసారి ఈక్వేషన్ రూపంలో పరిశీలిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ సో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి ఒక కాన్సెప్ట్ అనేటువంటి విషయం మనం పరిశీలిస్తే, సో కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేసినాం ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏమన్నాం ఇక్కడ అంటే జీడిపి అన్నాం. ఇక్కడ జీడిపి ఎంపీ, ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైసెస్. సో దీన్ని మనం డిస్కస్ చేసే బదులు ముందు ఒకసారి కాంపోనెంట్స్ ఏముంటాయో చూద్దాం ఇక్కడ. సో కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయనేటువంటి విషయాన్ని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ సి అనేటువంటి కాంపోనెంట్ ఉంటుంది, ఐ అనేటువంటి కాంపోనెంట్ ఉంటుంది, జి అనేటువంటి కాంపోనెంటు, ఎక్స్ మైనస్ ఎం అనేటువంటి కాంపోనెంటు, ఆర్ మైనస్ పి ఆర్ ఎన్ఎఫ్ఐ అనేటువంటి కాంపోనెంట్ ఉంటుందని చెప్పుకున్నాం ఇక్కడ. అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం, సబ్సిడీస్ ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసేపోయేటువంటి ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్తో మారుతూ ఉంటాయనేటువంటి విషయం మనం ఒకసారి ఇక్కడ గమనించాలి. ఇక్కడ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటున్నాం. ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ అట్ మార్కెట్ ప్రైస్, స్థూల దేశీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి. ఇందులో మనకి ఏమేమి కాంపోనెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్? అసలు ఇది ఎట్లా వస్తుంది ఇక్కడ అంటే గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాం ఫ్రెండ్స్. గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్, గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాం. సో దీన్ని మనం ఇక్కడ జీవీఓ అంటాం. గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్లోంచి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ తీసివేస్తే, అంటే డొమెస్టిక్ ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి అయినటువంటి గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్, గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాం. ఇంటర్మీడియట్ కన్జంప్షన్ను తీసివేస్తే మనకు వచ్చేటువంటి దాన్ని మనం ఇక్కడ జీడిపి అట్ ఎంపీ అంటాం, మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. సో చూడండి, ఇక్కడ జీడిపి ఈక్వల్ టు లేదా మనం జీవీఏ అని కూడా అంటాం, గ్యాస్ వాల్యూ యాడెడ్, జీవీఓ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్, మధ్యంతర వస్తువుల వినియోగము, గ్రాస్ వాల్యూ అవుట్పుట్. దీన్ని మనం జీడిపి అని కూడా అంటాం, గ్రాస్ వాల్యూ యాడెడ్. అంటే ఇంటర్మీడియట్ కన్జంప్షన్ తీసివేయాలి, మధ్యంతర వినియోగాన్ని తీసివేయాలనేటువంటి విషయం ఇక్కడ గమనించుకోవాలి ఫ్రెండ్స్. గ్రాస్ వాల్యూ యాడెడ్ అన్న జీడిపి అన్న ఒకటే అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో దీన్ని మనం జీడిపి అని చెప్పడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ కాంపోనెంట్స్లో జీడిపిలో ఏ అంశాలు ఉంటాయని మనం ఒకసారి పరిశీలిస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ కాంపోనెంట్స్ విషయానికి వస్తే ఏ అంశాలు ఉంటాయి ఇక్కడ అంటే జీడిపి ఎంపీ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేటువంటి కాంపోనెంట్స్ ఇందులో ఉంటాయనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించుకోవాలి. సో మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తిలో ఏ కాంపోనెంట్స్ ఉంటాయంటే సి అనేటువంటి కాంపోనెంట్స్, ఐ అనేటువంటి కాంపోనెంట్స్, జి అనేటువంటిది, ఎక్స్ మైనస్ ఎం, ఆర్ మైనస్ పి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సబ్సిడీస్ అనేటువంటి కాంపోనెంట్స్ మనం ఒకసారి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి జీడిపిలో ఎంపీలో ఉన్నప్పుడు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేటువంటి కాంపోనెంట్స్ జీడిపి ఎంపీ, స్థూల దేశీయోత్పత్తి, మార్కెట్ ధరల దృష్ట్యా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ అనేటువంటి కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ఈ అంశాలు, ఈ కాంపోనెంట్స్ ఇమిడి ఉంటాయని చెప్పుకునేటువంటి విషయం మనం గమనించాలి. మళ్ళీ ఇంకో కాంపోనెంట్ మనం కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం ఇక్కడంటే జిఎన్పిఎంపి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి. సో ఇందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఫ్రెండ్స్, ఇక్కడ జీడిపి ఎంపీలో మనకు కూడా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ఆర్
ఎన్ఎఫ్ఐఏ అనేటువంటి ఫ్యాక్టర్స్ ఇందులో ఇమిడి ఉంటాయి. గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పికి మనం గమనించినప్పుడు ఇక్కడ సో ఏం గమనించడం జరిగింది ఇక్కడ అంటే జీడిపి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ జిఎన్పి అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, C+I+G+X-M. ఎక్కడ ఉన్న ఈ కాంపోనెంట్స్ అన్ని జీడిపి ఎంపీలో ఉన్న కాంపోనెంట్స్ C+I+G+X-M. సో కాబట్టి మనం ఇక్కడ దీన్ని జీడిపి ఎంపీ రాసుకోవచ్చు కదా. ఇక్కడ C+I+G+X-M అనే కాంపోనెంట్స్ జీడిపి ఎంపీలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ జిఎన్పి ఎంపీలో ఉంటూ ఇన్ అడిషన్స్ దీస్ కాంపోనెంట్స్, దీనికి అదనంగా మనకి ఏమొచ్చింది ఇక్కడ అంటే R-P ఆర్ NFIA అనేటువంటి కాంపోనెంట్స్ రావడం జరిగింది. మనం వాట్ ఈజ్ NFI అనేటువంటి విషయాన్ని మనం గమనించడం జరిగింది ఇక్కడ. సో కాబట్టి దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు ఇక్కడ జిఎన్పి ఎంపీ ఈక్వల్ టు సో జీడిపి ఎంపీ ప్లస్ R-P ఆర్ NFI అనేటువంటి విషయాన్ని మనం రాసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో అదేవిధంగా మళ్ళీ మనం జిఎన్పి ఎంపీ ఈక్వల్ టు జిఎన్పి ఎంపీ మైనస్ జీడిపి ఎంపీ ఈక్వల్ టు R-P ఆర్ NFI అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ. సో అర్థమవుతుంది ఇక్కడ. సో కాన్సెప్ట్స్ మనం ఈక్వేషన్ రూపంలో మనం చేయగలిగితే మనకి ఎట్లా వస్తుంది ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ జీడిపి ఎంపీలో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. సి అనే కాంపోనెంట్ ఉంది, ఐ అనే కాంపోనెంట్ ఉంది, జి అనే కాంపోనెంట్ ఉంది, X-M అనేటువంటి కాంపోనెంట్ ఉంది ఇక్కడ. సో జిఎన్పి ఎంపీలో ఈ 4 కాంపోనెంట్లతో పాటు అడిషనల్గా R-P ఆర్ NFI అనేటువంటి కాంపోనెంట్ ఉంది. దాన్ని మనం జీడిపి ఎంపీ ప్లస్ R-P NFI ఈక్వల్ టు జిఎన్పి ఎంపీ అని చెప్పుకోవడం జరిగింది. ఆర్ జిఎన్పి ఎంపీ మైనస్ జీడిపి ఎంపీ ఈక్వల్ టు R-P ఆర్ NFIA. సో ద డిఫరెన్సెస్ బిట్వీన్ జీడిపి ఎంపీ అండ్ జిఎన్పి ఎంపీ మనకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి వస్తుంది. ఇక్కడ జీడిపి ఎంపీకి జిఎన్పి ఎంపీకి మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏమి ఇక్కడ అంటే NFIA అనేటువంటి విషయాన్ని లేదా R-P అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మరి ఇంకో కాన్సెప్ట్ ఏమి ఇక్కడ అన్నప్పుడు ఎన్డిపి ఎంపీ అంటున్నాం ఇక్కడ. ఎన్డిపి ఎంపీ ద థర్డ్ కాంపోనెంట్ మనం ఇక్కడ దీన్ని ఎన్డిపి ఎంపీ అంటున్నాం ఇక్కడ. ఎన్డిపి ఎంపీ. సో ఎన్డిపి ఎంపీ మనకు ఎట్లొస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అంటే C+I+G+X-M మైనస్ డిప్రిషియేషన్. చూడండి ఇక్కడ C+I+G+X-M C+I+X-M అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఏముందంటే ఇక్కడ దీన్ని C+I+G+X-M నేను జీడిపి ఎంపీ అని రాసుకోవచ్చు కదా ఇక్కడ. జీడిపి ఎంపీ. సో జీడిపి ఎంపీ మైనస్ డిప్రిషియేషన్. ఏమొచ్చింది మనకి ఇక్కడ జీడిపి ఎంపీ మైనస్ డిప్రిషియేషన్లు ఇక్కడ చేస్తే మనకి ఇక్కడ ఎన్డిపి ఎంపీ వస్తుంది. సో ఎన్డిపి గ్రాస్కి నెట్కి మధ్య ఏమి తేడా కనబడుతుంది మనకి ఇక్కడ డిప్రిషియేషన్. సో అదేవిధంగా అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఎన్డిపి ఉంది, ఇక్కడ ఎన్డిపి అనేటువంటి జీడిపి అనేటువంటి విషయం. సో డొమెస్టిక్ ప్రోడక్ట్లోంచి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లోంచి డిప్రిషియేషన్ తీసివేస్తే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ అనేటువంటి భావన మనకు వస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ మనం ఇక్కడ ఎన్ఎన్పి ఎంపీ రాస్తాను ఇక్కడ. ఎన్ఎన్పి ఎంపీ నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఏముంది ఇక్కడ డి ఉంది, ఇక్కడ డొమెస్టిక్ ఉంది, ఇక్కడ నేషనల్ ఉంది ఇక్కడ. సో నేషనల్ ప్రోడక్ట్స్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి C+I+G+X-M ప్లస్ R-P ఆర్ NFIA మైనస్ డిప్రిషియేషన్. జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ కాంపోనెంట్స్ను మనము గుర్తుపెట్టుకోవాలి. కాంపోనెంట్స్ డిస్కస్ చేసినాం కాబట్టి ఇక్కడ. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు దీన్ని ఇక్కడ C+I+G+X-M ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు ఇక్కడ జీడిపి
ఎంపీ అని రాయొచ్చు ఇక్కడ, రాయొచ్చు కదా దీన్ని ఇక్కడ. సో మళ్ళీ అదనంగా ఏముంది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ పిఆర్ ఎన్ఎఫ్ఐ అని ఉంది ఇక్కడ అండి. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు ఇక్కడ, దీన్ని మనం ఇక్కడ జిఎన్పి ఎంపీ రాయొచ్చు ఇక్కడ, జిఎన్పి ఎంపీ రాయొచ్చు ఇక్కడ దీన్ని, అంతే కదా. ఇక్కడ జీడిపి ఎంపీ ప్లస్ ఆర్ మైనస్ పిఆర్ ఎన్ఎఫ్ఐ ఏమొచ్చింది ఇక్కడ జిఎన్పి ఎంపీ. మళ్ళీ మనకి ఏం మిగిలింది ఇక్కడ డిప్రిషియేషన్ మైనస్ డిప్రిషియేషన్ మైనస్ డిప్రిషియేషన్. సో కాబట్టి ఎన్ఎన్పి ఎంపీ ఈక్వల్ టు ఎన్ఎన్పి ఎంపీ ఈక్వల్ టు మనకు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్, జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ డిప్రిషియేషన్ చేస్తే మనకు వచ్చేది నెట్ నేషనల్ ప్రోడక్ట్. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు ఇక్కడ అంటే జిఎన్పి ఎంపీ మైనస్ ఎన్ఎన్పి ఎంపీ ఈక్వల్ టు డి అని రాసుకోవచ్చు, లేదా జిఎన్పి ఎంపీ ఈక్వల్ టు ఎన్ఎన్పి ఎంపీ ప్లస్ డిప్రిషియేషన్ అని రాసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఇంకొక విధంగా దీన్ని ఇక్కడ డిప్రిషియేషన్ ఈక్వల్ టు జిఎన్పి ఎంపీ మైనస్ ఎన్ఎన్పి ఎంపీ అనేటువంటి ఆ విధంగా అయినా కూడా మనం రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ 4 కాంపోనెంట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని కాంపోనెంట్స్ దేనికి సంబంధించినటువంటివి, మార్కెట్ ప్రైస్కు సంబంధించినటువంటివి. ఫస్ట్ కాంపోనెంట్ ఏమి, ఫస్ట్ 2 కాంపోనెంట్లు జీడిపి ఎంపీ అన్నాము, సెకండ్ కాంపోనెంటు జిఎన్పి ఎంపీ అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ జీడిపి ఎంపీ, జిఎన్పి ఎంపీ, ఎన్డిపి ఎంపీ, ఎన్ఎన్పి ఎంపీ. మరి నెక్స్ట్ మిగిలినటువంటివి ఏమి ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ధరల దృష్ట్యా జాతీయ ఆదాయం అన్నాం ఇక్కడ. సో మా ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. సో ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ నికర జాతీయోత్పత్తి ఏ విధంగా వస్తుంది, స్థూల జాతీయోత్పత్తిలో నుండి తరుగుదలను తీసివేస్తే మనకు నికర జాతీయోత్పత్తి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిషియేషన్. జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ స్థూల జాతీయోత్పత్తిలో నుండి తరుగుదలను డిప్రిషియేషన్ తీసివేస్తే నికర జాతీయోత్పత్తి రావడం జరుగుతుంది. అదేవిధంగా స్థూల దేశీయోత్పత్తిలో నుండి తరుగుదలను తీసివేస్తే నికర దేశీయోత్పత్తి రావడం జరుగుతుంది అనే విషయాలు మనం ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం ఒకసారి, కాంపోనెంట్స్ మనం ఒకసారి పరిశీలిస్తే, ఫ్యాక్టర్ కాస్ట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్లో ఏమేమి అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం చూడండి. ఇక్కడ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. దీన్ని మనం ఎస్ అనే సింబల్తో చూపిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. సో సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. దీన్ని ఎట్లా రాయొచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, దీన్ని మనం ఎలా రాయొచ్చు ఇక్కడ, దీన్ని మనం జీడిపి ఎంపీ రాయొచ్చు కదా. ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ మనం ముందు డిస్కస్ చేసినాం. సో ఇది మార్కెట్ ప్రైస్లోంచి ఏం తీసివేస్తున్నాం ఇక్కడ అంటే మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. సో ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి మధ్య మనకి ఏం తేడా కనబడుతుంది ఇక్కడ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ కనపడడం జరుగుతుంది. సో దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు ఇక్కడ. సో జీడిపి ఎంపీ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్
సబ్సిడీస్ అనే విషయాన్ని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి డిఫరెన్స్ ఏమి ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ కంటే మార్కెట్ ధరలలో ఉన్నటువంటి స్థూల దేశీయోత్పత్తి నుంచి అర్థమైంది. ఇక్కడ మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తిలో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ను తీసివేసి సబ్సిడీస్ని కలిపితే మనకు ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి రావడం జరుగుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి ఎట్లా వస్తుంది ఇక్కడ అంటే మార్కెట్ ధరల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి నుండి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ను తీసివేసి సబ్సిడీస్ని మనము కలపడం ద్వారా మనకు జీడిపిఎఫ్సి రావడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ మనము దీన్ని మనము ఎట్లా ఇంకొక టీం ఇక్కడ అంటే ఎన్డిపిఎఫ్సి అంటున్నాం. ఎన్డిపిఎఫ్సి ఓకే. ఎన్డిపిఎఫ్సి అంటే సింపుల్గా ఏం రాయొచ్చు ఫ్రెండ్స్ చెప్పండి మీరు. ఇక్కడ ఇదంతా ఈక్వేషన్ రాసి లాస్ట్లో సబ్సిడీస్ అవన్నీ రాసిన తర్వాత డిప్రిషియేషన్ రాస్తాం. పూర్తిగా రాయాలంటే C+I+G+X-M మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ డిప్రిషియేషన్ ఓకేనా. చూడండి దీన్ని మనం ఇక్కడ C+I+G+X-M దీన్ని మనం ఏం రాయొచ్చండి, ఈ భాగాన్ని మనం తీసుకుంటే జీడిపిఎంపీ అని రాయొచ్చు కదా ఇక్కడ. సో జీడిపిఎంపీ మళ్ళీ జీడిపిఎంపీ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ అండి, సబ్సిడీస్. సో ఈ భాగాన్ని తీసుకుంటే మనం ఎట్లా రాయొచ్చండి దీన్ని ఇక్కడ ఇప్పుడు చెప్పండి. జీడిపిఎఫ్సి. సో మళ్ళీ మనం ఈ రెండు భాగాలు తీసుకున్నాం. సో మళ్ళీ దీన్ని మాత్రమే తీసుకుంటే జీడిపిఎఫ్సి మైనస్ డిప్రిషియేషన్. జీడిపిఎఫ్సి మైనస్ డిప్రిషియేషన్ తీస్తే మనకి ఏమొచ్చింది ఎన్డిపిఎఫ్సి. సో కాబట్టి ఎన్డిపిఎఫ్సి ఈక్వల్ టు జీడిపిఎఫ్సి మైనస్ డిప్రిషియేషన్. జీడిపిఎఫ్సి మైనస్ డిప్రిషియేషన్ ఓకేనా, అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఎన్డిపి ఉంది, ఇక్కడ జీడిపి ఉంది. గ్రాస్కి నెట్కి మధ్య తేడా, నెట్కి గ్రాస్కి మధ్య తేడా డిప్రిషియేషన్. ఇక్కడ ఎఫ్సి ఉంది, ఇక్కడ ఎఫ్సి ఉంది. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. సో జీడిపిఎఫ్సి ఏ విధంగా వస్తుంది, ఎఫ్సికి ఎంపీకి మధ్య తేడా గమనించాలి. ఎన్డిపికి ఇక్కడ మీరు ఎన్డిపిఎఫ్సి వీటి విషయాల్లో మీరు గ్రాస్ నెట్ను మాత్రమే గుర్తుపెట్టుకోండి. నెట్ గ్రాస్కి మధ్య తేడా డిప్రిషియేషన్ అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్డిపిఎఫ్సి ఈక్వల్ టు జీడిపిఎఫ్సి మైనస్ డిప్రిషియేషన్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం ఇక్కడ చెప్పండి దీన్ని. సో ఈక్వేషన్ మనం ఇక్కడ జీడిపిఎఫ్సి ఈక్వల్ టు ఎన్డిపిఎఫ్సి ప్లస్ డిప్రిషియేషన్ రాయొచ్చు కదా, రాయొచ్చు ఇక్కడ. ఎందుకంటే డిప్రిషియేషన్ ఈ వల్లకి వస్తే జీడిపిఎఫ్సి అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ డిప్రిషియేషన్ ఈక్వల్ టు ఓన్లీ డిప్రిషియేషన్ మనం బయటికి తీసేస్తే డిప్రిషియేషన్ ఈక్వల్ టు జీడిపిఎఫ్సి మైనస్ ఎన్డిపిఎఫ్సి రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి గ్రాస్కి నెట్కి తేడా డిప్రిషియేషన్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అయితే ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉందా, ఫ్యాక్టర్ కాస్ట్ ఉందా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్యాక్టర్ కాస్ట్ను మనం తీసుకున్నప్పుడు మనకు మార్కెట్ ప్రైస్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ను తీసివేసి సబ్స్టిట్యూషన్ యాడ్ చేస్తే ఎఫ్సి వస్తుంది. ఎఫ్సిలోంచి డిప్రిషియేషన్ తీసివేస్తే మనకేమొస్తుంది ఇక్కడ అంటే ఎన్డిపిఎఫ్సి వస్తుంది. సో దీన్ని సింపుల్గా ఎన్డిపిఎఫ్సి ఈక్వల్ టు జీడిపిఎఫ్సి మైనస్ డిప్రిషియేషన్ అనేటువంటి విధంగా కూడా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ మిగిలినటువంటి కాన్సెప్ట్ ఇదనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే
సో నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ అంటే జిఎన్పిఎఫ్సి అని చెప్పుకున్నాం ఇక్కడ. సో మనకి ఇప్పుడు 6 కాంపోనెంట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. ఏమి డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ 6. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏమి ఇక్కడ అన్నప్పుడు జిఎన్పిఎఫ్సి. జిఎన్పిఎఫ్సి అంటే ఇక్కడ స్థూల జాతీయ ఉత్పత్తి కారకాల దృష్ట్యా జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ మనకి ఏముంటాయండి ఇక్కడ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, ఓకే, ప్లస్ ఆర్ మైనస్ పి ఆర్ ఎన్ఎఫ్ఐఏ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. చూడండి దీంట్లో ఏమేమి కాన్సెప్ట్స్ మనం ఏమి ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే, ఓన్లీ ఈ భాగాన్ని మాత్రమే తీసుకుంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేటువంటి భాగాన్ని ఈ ఈక్వేషన్లో ఉన్న భాగాన్ని తీసుకుంటే మనకేమొస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది జిడిపిఎంపి, ఓకేనా. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం జిడిపిఎంపి అంటాం కదా. సో జిడిపిఎంపికి అదనంగా ఏం కలుపుతున్నాం మనం ఇక్కడ ఈ భాగాన్ని తీసుకుంటే ప్లస్ ఆర్ మైనస్ పి ఆర్ ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టరీ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. దీన్ని మాత్రమే తీసుకుంటే మనం ఏమంటాం దీన్ని చెప్పండి ఇక్కడ జిఎన్పిఎంపి, ఓకేనా. ఇక్కడ జిడిపిఎంపికి ఆర్ మైనస్ పి కూడితే ఎన్ఎఫ్ఐ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ జిఎన్పిఎంపి. అంటే జీడిపికి జిఎన్పికి తేడా ఆర్ మైనస్ పి అనే విషయాన్ని గమనించినాం కదా ఇక్కడ. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సబ్సిడీస్ అన్నాం. వీటిని మనం ఇక్కడ ఏమనొచ్చు ఇక్కడ అంటే నెట్ ఐటీ అని కూడా అనొచ్చు ఫ్రెండ్స్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏముంది ఇక్కడ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్, ఓకేనా. సో ఇక్కడ ఎంపీ ఉంది, ఇక్కడ మనకి ఎఫ్సి రావాలి, ఇక్కడ జిఎన్పిఎఫ్సి రావాలి. సో జిఎన్పి ఎంపీ వరకు, ఎంపీలోంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సబ్సిడీస్, వీటిని మనము నెట్ ఐటీ అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నెట్ ఐటీ. సో తీసివేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ అంటే ఎన్డిపిఎఫ్సి రావడం జరుగుతుంది ఇక్కడ. సో కాబట్టి జిఎన్పిఎఫ్సి వస్తుంది ఇక్కడ. సో జిఎన్పిఎఫ్సి ఈక్వల్ టు జిఎన్పిఎంపి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఓన్లీ కాంపోనెంట్స్ను మార్చడం ద్వారా మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ని రాబడుతున్నాం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక్కడ. సో జిఎన్పిఎఫ్సి ఈక్వల్ టు జిఎన్పిఎంపి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు ఇక్కడ జిఎన్పిఎంపి మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అని కూడా రాయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమన్నాం ఇక్కడ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని కూడా అంటామని చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. సో దీన్ని మనం ఇక్కడ జిఎన్పిఎంపి మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు ఇక్కడ సో జిఎన్పిఎంపి, ఓకే, జిఎన్పిఎంపి ఓకేనా ఈక్వల్ టు జిఎన్పిఎఫ్సి ఈక్వల్ టు జిఎన్పిఎంపి మైనస్ నెట్ ఐటీ. సో నెట్ ఐటీ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ జిఎన్పిఎంపి మైనస్ జిఎన్పిఎఫ్సి రాయొచ్చు కదా ఇక్కడ, ఓకేనా. లేదా మనం ఇక్కడ జిఎన్పిఎంపి ఈక్వల్ టు జిఎన్పిఎఫ్సి ప్లస్ నెట్ ఐటీ అని కూడా రాయొచ్చు. సో ఎంసీకి ఎంపీకి అదనంగా మనకి ఏ కాంపోనెంట్స్ అనే విషయం గమనించుకోవాలి. ఇక్కడ నెట్ ఐటీ ఉంటాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇట్లా రకరకాలుగా కాంపోనెంట్స్ను ఉపయోగించి మనం కాన్సెప్ట్స్ను మారుస్తూ రావడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ మిగిలినటువంటి కాంపోనెంట్స్ ఏమో మనం ఒకసారి చూడండి. ఇక్కడ ఎఫ్సికి రావాలంటే ఎంపీలోంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ను తీసివేసి సబ్సిడీస్ని యాడ్ చేయాలి. దాన్ని మనం ఇక్కడ జిఎన్పిఎంపి మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటున్నాము. అంటే జిఎన్పిఎఫ్సి ఈక్వల్ టు జిఎన్పిఎంపి మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చెప్తున్నాము. ఇట్లా ఈక్వేషన్ను రకరకాలుగా మనం
చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ అంటే నెక్స్ట్ మిగిలింది ఇక్కడ ఎన్ఎన్పిఎఫ్సి. సో ఎన్ఎన్పిఎఫ్సి. సో ఎన్ఎన్పిఎఫ్సి ఏమొస్తుంది ఇక్కడ అంటే సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ఎన్పిఎఫ్సి ఈక్వల్ టు ఎన్ఎన్పిఎఫ్సి ఈక్వల్ టు ఏం రాయొచ్చు చెప్పండి ఇక్కడ, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్, మీకు అర్థమవుతాయని మళ్ళీ రాస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ, ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ఆర్ ఎన్ఎఫ్ఐఏ, ఓకేనా, మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ మైనస్ డిప్రిషియేషన్. ఓకేనా, చూడండి ఇక్కడ ఒకదాన్ని మనం ఒక భాగాన్ని మనం చూసుకుంటూ వస్తే దీంట్లో ఏముంది ఇక్కడ, దీంట్లో మనకి ఇక్కడ జీడిపి ఎంపీ ఉంది ఫ్రెండ్స్. జీడిపికి ఎంపీకి మనం ఏం కలుపుతున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ మైనస్ పి ప్లస్ ఆర్ ఎన్ఎఫ్ఐఏ అన్నామండి. దీనికి మనకి ఏమొస్తుంది ఇక్కడ జిఎన్పి ఎంపీ వస్తుంది. ఓకేనా, సో జిఎన్పి ఎంపీ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీని తీసుకొచ్చినామండి ఇక్కడ. ఇప్పుడు తీసుకొచ్చినాం కదా ఇక్కడ, ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ, సో జిఎన్పి ఎఫ్సి వచ్చిందండి ఇక్కడ. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ను ఎంపీలోంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీ చేస్తే ఎప్పుడు మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మైనస్ డిప్రిషియేషన్. సో ఎన్ఎన్పిఎఫ్సి ఈక్వల్ టు జిఎన్పిఎఫ్సి మైనస్ డిప్రిషియేషన్, దీన్ని మనం డి అని ఆర్ సిఎఫ్సి అని చూపించడం కూడా జరుగుతుంది. డి అనేటువంటి సింబల్తో చూపిస్తాం. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ భాగాన్ని జీడిపి ఎంపీ ప్లస్ ఆర్ మైనస్ పి కలిపితే మనకి ఏమొచ్చింది, జిఎన్పి ఎంపీ వచ్చింది. సో జిఎన్పి ఎంపీలోంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీస్ పూర్తి ఏమొచ్చింది మనకి ఇక్కడ జిఎన్పి ఎఫ్సి వచ్చింది. జిఎన్పి ఎఫ్సి మైనస్ డిప్రిషియేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే ఎన్ఎన్పి ఎఫ్సి రావడం జరుగుతుంది ఇక్కడ. సో దీన్ని మనం ఏం రాయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ, ఓకే, జిఎన్పి ఎఫ్సి మైనస్ ఎన్ఎన్పి ఎఫ్సి ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇక్కడ డిప్రిషియేషన్, డి అని రాయొచ్చు మనం ఇక్కడ. ఓకే, డి అని రాయొచ్చు ఇక్కడ, లేదా జిఎన్పి ఎఫ్సి ఈక్వల్ టు ఎన్ఎన్పి ఎఫ్సి ప్లస్ డిప్రిషియేషన్ కూడా రాయొచ్చు ఇక్కడ. ఇవి జనరల్గా మనకు కాన్సెప్ట్స్ మనకు జరుగుతుంది ఇక్కడ. అయితే మనం ఇక్కడ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ అన్నప్పుడు మనము ఈ సంవత్సరంలో మాత్రమే ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను తీసుకోవాలి ఇక్కడ. గత సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను తీసుకోకూడదు. ఈ అంచనాలు వేస్తున్నప్పుడు మనము వస్తు సేవల సేవలను ప్రస్తుత సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి వాటిని మాత్రమే తీసుకోవాలి. అంతిమ వస్తువులను మాత్రమే తీసుకోవాలి. అంతిమ వస్తు సేవల విలువను మాత్రమే తీసుకోవాలి. గమనించండి, అంతిమ వస్తు సేవల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుత సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను తీసుకోవాలి. గత సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువను తీసుకోకూడదు. అంతిమ వస్తు సేవల విలువ తీసుకోవాలి. మధ్యంతర వస్తువులను ఇక్కడ తీసుకోకూడదు విలువలోకి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ సెకండ్ హ్యాండ్ గూడ్స్ను ఏవైతే జరుగుతున్నాయో సెకండ్ హ్యాండ్స్ను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరగదు ఇక్కడ. సో కాబట్టి వీటిని మనం పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి అంశాలను, భావనలను పరిగణలోకి తీసుకొని కాన్సెప్ట్స్ను అంచనా వేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనం ఇక్కడ 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ.